హలో అండి, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ బజార్. నేను రీసెంట్గా కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. వెస్ట్ బైపాస్ దగ్గర మా వెంచర్స్ ఉన్నాయి అనేది. సో అసలు వెస్ట్ బైపాస్ మీకు ఇప్పటిదాకా ఒకసారి కూడా చూపించలేదు. అసలు వెస్ట్ బైపాస్ ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ ఫ్యూచర్లో అమరావతికి వెస్ట్ బైపాస్ ఎలా డెవలప్మెంట్ అవబోతుంది అనేది ఒకసారి చూద్దామండి. సో మీకు విజువల్ కనిపిస్తుంది కదండి, ఇదేనండి వెస్ట్ బైపాస్. ఆల్రెడీ ఒక 90% డెవలప్మెంట్ అయిపోయింది. వెహికల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందండి, మీరు విజువల్లో కూడా చూడొచ్చు. ఒక 10% అంటే ఇటు మంగళగిరి సైడ్ కొంచెం ఒక 10% ఇన్కంప్లీట్ ఉందండి. మ్యాక్సిమం అది కంప్లీట్ అయిపోతే ఇటు గుంటూరు, విజయవాడ ఈ 2 జిల్లాలు మ్యాక్సిమం ట్రాఫిక్కి ఒక చెక్ పెట్టేయచ్చండి. అంత యూస్ఫుల్ అవబోతుంది. అండ్ అమరావతికి కూడా ఇది మెయిన్ డెవలప్మెంట్గా అవబోతుందండి ఈ వెస్ట్ బైపాస్. అసలు ఈ వెస్ట్ బైపాస్ ఎలా డెవలప్మెంట్ అవబోతుంది, అమరావతికి ఎలా కనెక్ట్ అవబోతుందండి ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ఇది మనం విజువల్లో చూస్తున్నాం కదండి, ఇది కృష్ణానది. ఈ కృష్ణానది పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెస్ట్ బైపాస్ అండి. బేసిక్గా కృష్ణానదికి గుంటూరుకి కనెక్టివిటీ ఉన్నది కేవలం 2 బ్రిడ్జెస్ మాత్రమేనండి, రోడ్ కనెక్టివిటీస్. అండ్ గుంటూరుకి కనెక్టివిటీ ఉన్నది కేవలం 2 మాత్రమేనండి. విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళాలన్నా రావాలన్నా కృష్ణానది మీదుగానే ఈ 2 బ్రిడ్జెస్ మాత్రం యూజ్ చేయాల్సి వస్తుంది. ఒకటి ప్రకాశం బ్యారేజ్ అండ్ ఇంకోటి కనకదుర్గమ్మ వారధి బ్రిడ్జ్ అండి. మోస్ట్లీ ప్రకాశం బ్యారేజ్ వారధి వాహనాలకి భారీ వాహనాలకి క్లోజ్ చేస్తారు. ఓన్లీ కార్స్ మాత్రమే అవైలబుల్ ఉందండి. ఇంకా మెయిన్గా యూస్ఫుల్ అయ్యేది ఇంకో మిగిలింది ఒక్కటండి, వారధి. మీరు వారధి గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదండి. విజయవాడలో ఉంటున్న ప్రజలకి మ్యాక్సిమం తెలుసుకోవచ్చు, ట్రాఫిక్తో తలపట్టుకుంటున్నారు. బట్ వారధి మీదుగా ట్రాఫిక్కి భయపడి సో ప్రజెంట్ అమరావతి రావాలంటే ఏం చేయాలని ఒక పెద్ద ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అండ్ గవర్నమెంట్ కార్యాలయాలు రాబోతున్నాయి. పర్మనెంట్ హైకోర్టు, సెక్రటేరియట్ అన్నీ రాబోతున్నాయి. ఎలా అనేది ఇప్పటి వరకు క్వశ్చన్ మార్క్గా ఉంది. అంటే ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ అంతా ఇటు అమరావతి క్యాపిటల్ మీద ఏపీ డిపెండ్ అవ్వబోతుంది. సో ఇది క్వశ్చన్ మార్క్గా ఉంది. క్వశ్చన్ మార్క్కి వెస్ట్ బైపాస్ ఫ్యూచర్లో మెయిన్ ఆన్సర్గా ఉండబోతుందండి. అందరూ అనుకున్నారు ఇప్పటివరకు అమరావతికి వెళ్ళాలంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదుగానే వెళ్ళాలి. బ్యారేజ్ మీద నుంచి కూడా ఒక చిన్న కరకట్ట ఒక కారు వెళ్తే 2వ కారు వెళ్ళదు. అలాంటి ప్రాబ్లమ్స్కి చెక్ పెడుతూ ఈ వెస్ట్ బైపాస్ చిన్నవట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యి గుంటూరులో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వరకు 40 నుంచి 45 కిలోమీటర్లు పొడవైన ఈ అతిపెద్ద బ్రిడ్జ్ వెస్ట్ బైపాస్ ప్రజెంట్ మొత్తం విజయవాడ ట్రాఫిక్నే కాదు, ఇటు చెన్నై హైవే, హైదరాబాద్ హైవే, అలాగే తిరుపతి హైవే, మన విశాఖ హైవేకి సో 3 హైవేస్కి కనెక్టివిటీ ఇస్తూ ఈ ఒక ఫ్లైఓవరేనండి ఒక మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవబోతుందండి ఈ వెస్ట్ బైపాస్. చిన్నపల్లి నుంచి కనుక అంటే విశాఖ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా చిన్నపల్లి ఫ్లైఓవర్ ఎక్కితే నేరుగా విజయవాడకి ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా గుంటూరుకి వెళ్ళిపోవచ్చండి ఈ వెస్ట్ బైపాస్ ఈ ఫ్లైఓవర్ వల్ల. అలాగే గుంటూరు నుంచి చెన్నై వెళ్ళిపోవచ్చండి ఈ ఫ్లైఓవర్ మీదుగానే. సో ఫైనల్గా విజయవాడ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ఈ ఫ్లైఓవర్ బాగా యూజ్ అయ్యిద్దండి ఫ్యూచర్లో. ఈ ఓపెనింగ్ అని అయితే కృష్ణా రివర్ మీదుగా 3వ అతిపెద్ద బ్రిడ్జ్ ఇదేనండి. 3.1 కిలోమీటర్స్ కన్స్ట్రక్షన్తో కృష్ణా రివర్ మీద కడుతున్నటువంటి ఇదేనండి పెద్ద బ్రిడ్జ్ వెస్ట్ బైపాస్కి. అంటే వారధి ప్రకాశం బ్యారేజ్ కన్నా ఇదే పెద్ద బ్రిడ్జ్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ గొల్లపూడి దగ్గర కనెక్టివిటీ ఉందండి. నేరుగా వెంకటాయపాలెం వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ 90% కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంక ఓన్లీ 10% ఒక 10% రిమైన్ ఉందండి. అది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతే ఈ వెస్ట్ బైపాస్ ఫ్యూచర్లో వాహనాలకి విజయవాడ ట్రాఫిక్ని కంట్రోల్ చేసి నేరుగా అమరావతికి కనెక్టివిటీ ఇచ్చే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవబోతుందండి వెస్ట్ బైపాస్. సో ఈ వెస్ట్ బైపాస్ గురించి ఇంకా మోర్ అప్డేట్స్ కావాలంటే
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రియల్ ఎస్టేట్ బజార్. అండ్ ఎవరైనా మా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్